ఢిల్లీ కోర్టు తీర్పును మద్యం పాలసీ కేసు నుంచి బయటపడిన 48 గంటలైన గడవక మునిపే ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. అధికార పీఠం నుంచి బీజేపీని కిందకు దించేందుకు కౌంట్ డౌన్ మొదలైందంటూ విరుచుకుపడ్డారు. ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆప్ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. మద్యం విధానం కేసులో తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు తాను కరుడుగట్టిన నిజాయితీ పరుడన్నది రుజువైందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీలో భయం మొదలైందంటూ ఆయన నిరంకుశుడు ఇలా భయపడుతున్నాడంటే దాని అర్థం అతడి పాలనకు ముగింపు దగ్గర పడుతున్నట్లేనని పేర్కొన్నారు. చిన్నారుల విద్య కోసం పోరాడిన శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ను మోదీయే జైల్లో పెట్టించారు. మహిళా ఎంపీలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన ఒకరోజు పార్లమెంటుకు వెళ్ళలేదు. ట్రంప్ అన్న మోదీకి భయమే అని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ 12 ఏళ్ల పాలనలో అన్ని రంగాలు నాశనం అయ్యాయని అన్నారు. రహదారులు, ఆరోగ్య రంగం, విద్య, పారిశుద్ధ్యం ఇలా అన్ని దారుణంగా మారాయని విమర్శించారు.